దేవుని మాటలు విందాం. 119 కీర్తన 105వ వచ్చిన భాగాన్ని చదువుకున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుంటాం. జీవమిగిలిన తండ్రి, మీ కొందనాలనైనా ఎంతవరకు కూడా మీ చిత్తాన్ని బట్టి మీరు మాట్లాడిన మాటను బట్టి కొందనాలు చెల్లిస్తూ అతి కొద్ది నిమిషాలు నీ మాటలు మరలా తిరిగి మేము వినబోతుండగా తగిన రీతిలో ఈ దినమున నీ బిడ్డలకు సిద్ధపరిచిన వాక్యాన్ని మీరు అందించండి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చక్కని మాట. దేవుని వాక్యం అసలు ఏమై ఉంది, ఎలా ఉంది, ఏ స్థితిలో ఉంది అనే మాటను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రారంభోచనం చదవండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద. చాలండి, ఇక్కడ చదివిన వాక్య భాగము ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలండి. వాక్యం ఏమైంది? అది ఆది యందు దేవుడు ఎలా ఉన్నాడంటే వాక్ అయి ఉన్నాడు అని అర్థం. వాక్ అంటే మాట, అంతే కదా. ఆది యందు దేవుడు ఏమై ఉన్నాడు అని చెప్తే వాక్ అయి ఉన్నాడు. ప్రభు స్తోత్రం కలుగునగా. వాక్యం దేవుడి దగ్గరే ఉందండి. అసలు ఇంకో మాట, వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. అర్థం చేసుకోండి. వాక్యమే దేవుడై ఉండను అంటే వాక్కు దేవుడు అన్నమాట. దేవుని మాట దేవుడు. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి మర్మం అది అన్నమాట. ఇక్కడ చదివిన వాక్య భాగంలో నీ వాక్యము నా పాదములకు దీపం. మనుషునికి అవసరమైంది దీపం. దీపం లేకుండా, దీపాలంటే ఇప్పుడు అర్థం కాదు అసలు. ఇప్పుడున్న జనరేషన్కి దీపమే తెలియదు. ఏమో తెలుసా? అసలు దీపం అంటే ఏంటో అర్థం కాదన్నమాట. మా చిన్నతనంలో దీపాలతోనే బ్రతికాం. లైట్లు లేవు, కరెంట్లు లేవు. అప్పుడు దినాల్లో దీపాలే ఉండే అన్నమాట. ఆ సాయంత్రం అయ్యేసరికి ఖచ్చితంగా దీపం వెలిగించుకొని గృహాల్లో ఉంచుకునేవాళ్ళు అన్నమాట. రాత్రులు పడుకునేటప్పుడు అగ్గిపెట్టి ఒక ప్రక్క పెట్టి దగ్గర పెట్టుకుని దీపం ఆరిపేసుకునేవాళ్ళు. లేచేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఆ దీపాన్ని వెలిగించి బయటికి లేవటానికి అగ్గిపెట్టి ఉంచి వెలిగించుకుంటా ఉండేవాళ్ళు అనమాట. దేవుని స్వార్థ పరిచర్యలో మేము ఎక్కువ భాగం లైట్లతోని స్వార్థ ప్రకటించాం అన్నమాట. దీపాలు పెట్టుకుని ఉండేవాళ్ళు. ఆరిపోతూ ఉండి మలవేల్లో ఒక ఆమె ఏం చేసిందంటే, అయ్యా మాటికి దీపాలు ఆరిపోతున్నాయి కనుక నేను ఒక లైట్ తీసుకొస్తాను అని చెప్పాను. అంటే పెట్రోల్ బాక్స్ లైట్ కాదండి, లాంతర్ అన్నమాట. దాన్ని లాంతర్ అనేవాళ్ళు. ఆ లాంతర్ కొనిచ్చింది. దానికి పెద్ద గ్లాసు ఉండేది. చక్కగా ఎవరైనా ప్రార్థన పెట్టుకున్నప్పుడు అయ్యగారి దగ్గర ఇది ఉంటుంది, దాంట్లో కృష్ణాలు పోసుకుని మీరు ప్రార్థన ఏర్పాటు చేసుకోండి అని చెప్పింది అమ్మ. యేసయ్య అంట ఏమై ఉన్నాడంట, నీ వాక్యము దేవుని వాక్యమే దేవుడు అన్నాను కదా, కనుక దేవుడు ఏమై ఉన్నాడంట, దీపమై ఉన్నాడంట. ప్రభు స్తోత్రం కలుగునగా. ఒకసారి యోహాను సువార్త దగ్గరికి రండి. 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమే ఉండెను. ఎవరు? యేసయ్య అన్నమాట. యేసు దీపంగా వచ్చారు. ఎందుకో తెలుసా? మనస్సు, ఆత్మ ఇది ఆడిపోయింది, ఇవన్నిటిని వెలిగించడానికన్నా వచ్చాడు అన్నమాట. ఎలా వచ్చాడు? దీపంలాగా వచ్చాడు. అందుకనే దేవుని కుమారుడు చక్కని పాట రాశాడు. ఆరిపోని జ్యోతిని మాలో వెలిగించుమో దేవా, నీ ధరనర జ్యోతివి నీవే, ప్రచురించు మాలో చీకటి తొలగించు, నా దీపం వెలిగించు, నన్ను నీ సేవలో నా దీపం వెలిగించు,
నన్ను నీ సేవలో ప్రజలను నీకి వెలుగును బయలుపరచేదను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి వాని యొక్క ఆత్మదీపాన్ని అర్థం చేసుకోండి. ప్రతి వాని యొక్క ఆత్మదీపాన్ని వెలిగించుట కొరకు యేసు ప్రభువుకు కూడా ఎలాగొచ్చాడంట, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అలాగొచ్చాడు అనమాట. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఎలా వచ్చాడంటే దీపంలాగా వచ్చాడు. యేసయ్య ఇంకొక మాట అన్నాడు దేవునికి వాక్యం బట్టి, యోహాను సువార్త 8:12 అనుకుంటా, ఒకసారి చూడండి. మరలా యేసు, నీ లోకమునకు వెలుగై ఉన్నాను. దీపము ఆయనే, వెలుగు కూడా ఆయన. మరలా యేసు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. ప్రభు స్తోత్రం కలుగును గాక. రెండవ మాట, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండను. చక్కని మాట. ఈ మాట చెప్పింది యేసు ప్రభు వారు మాత్రమే. అతడు మండుచు ప్రకాశించున్న దీపం ఉండెను. రెండవది, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండను. ప్రభు స్తోత్రం కలుగునగా. చక్కని మాట. చీకటి మనుషుని జీవితాన్ని శాసిస్తుంది, నరకానికి పొమ్మని అనమాట. అందుకని చీకటిలో నుంచి వెలుగునకు ఆయన తీసుకురావటం కొరకు ప్రభు స్తోత్రం కలుగునగా. చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు, శ్రీకర్త గుణాతిశయములను ప్రచురును చూటకే పిలచెనని గుర్తించుచుంటివా, ప్రియలాను కంటివా, గుర్తించుచుంటివా, ప్రియలాను కంటివా. పొందుమా ఆసక్తితో రక్షణ పొందుమా, ఉసల్గమా సర్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా. యేసయ్యను ఎదుర్కొనగా అంకరించి సిద్ధపడు. చాలండి. యేసయ్యను ఎదుర్కోవటానికి ఖచ్చితంగా మనం సిద్ధపడి ఉండాలని ఆ పాటలో చక్కని భావం తెలియజేశాడు. లోకములో నుండి మనల్ని వెలుగు తీసుకొచ్చాడు, చీకటిలో నుంచి వెలుగు తీసుకొచ్చాడు. ఎందుకు అని చెప్పంటే, వెలుగు ఆయనై ఉన్నారు కనుక. నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు. చక్కని మాట. ఏం కలిగి ఉంటారంటే, జీవపు వెలుగు అంటే ఎప్పుడు కూడా నిత్యము నిలిచుండి వెలుగుగా ఉంటాడు. దేవుని వెంబడించి ప్రతి కుమార్తె కుమారుడు అనమాట. 119 కీర్తన 30 చూడండి. నీ వాక్యం వెళ్ళడెగుడు తోరని వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివిని కలుగజేయును. చాలండి. వాక్యం ఎంత గొప్పదో కదా. నీ వాక్యము వెళ్ళడెడుగు తోడని వెలుగు కలుగును. ఏం కలుగుద్దంట గమనించండి. వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివిని కలిగించును. ప్రభు స్తోత్రం కలుగునుగా. ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని బిడ్డలా జీవించే వారికి దేవుడిచ్చే గొప్ప వరం ఏంటో తెలుసా అండి? తెలివి. ఎప్పుడైతే రక్షణపడి బాప్తిసం పొంది దేవుని బిడ్డగా ముందుకు నడుస్తూ ఉంటావో, దేవుడు నీకు ఇచ్చే గొప్ప వరం ఏంటి తెలుసా అండి? తెలివిస్తాడు అన్నమాట. ప్రభు స్తోత్రం. రెండవది జ్ఞానం ఇస్తాడు. తెలివి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అనే దాన్ని ఏం చేస్తుందంటే తెలివి ఖచ్చితంగా మనకు జ్ఞానాన్ని నేర్పుతుంటుంది. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళకుండా ఉండు, వెళ్ళే స్థలానికి నువ్వు వెళ్ళు, చేయకూడని పని చేయకుండా ఉండు, చేసే పనిని చేస్తూ ఉండు. ప్రభు స్తోత్రం కలుగునుగా. తెలివి లేని వారికి అవి తెలివి కలిగించును. ప్రభు స్తోత్రం కలుగునుగా. అందుకనే చాలామంది ఏమంటూ ఉంటారంటే, ఈ ప్రార్థనకి వెళ్ళిన తర్వాత బాగా తెలివి మీరిపోయిందిరా అంటూ ఉంటారు. వీడు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత వీడు తెలివి మీరిపోయాడు అంటూ ఉంటారు. ఎందుకంటున్నారు అంటే, దేవుడు చెబుతున్నాడు తెలివి లేని వారికి తెలివి కలిగించును,
దేవుని మాట వింటూ ఉంటున్నారు కనుక, దేవుని వాక్యం వింటూ ఉంటున్నారు కనుక, తెలివి లేని నీ జీవితానికి దేవుడు తెలివిస్తూ ఉంటాడు. జ్ఞానం లేని నీ జీవితానికి దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తూ ఉంటాడు అన్నమాట. వాక్యమే చెప్తుంది, మనం కాదండి. మందిరానికి వచ్చి నువ్వు వినేదేంటి? ఏమండి, మందిరానికి వచ్చి నువ్వు వినేదేంటి? వాక్యం ఏంటావు. మీకు ఇంకా గొప్ప వరం ఏంటంటే 2 సార్లు వినవచ్చు. స్తోత్రం చెప్పండి. మన సహవాస సంఘానికి గొప్ప వరం ఏంటి తెలుసా? 2 సార్లు దేవుని వాక్యం వినే అవకాశం కలిగిస్తూ ఉన్నారు ప్రభు. ధన్యులు మీరు. ప్రభు స్తోత్రం కలుగును గాక. నీ వాక్యము నా పాదములకు నా త్రావకు వెలుగై ఉన్నది. ఇదే మన జీవితానికి అనుగ్రహించిన చక్కని మాట. 103వ వచనం చూడండి. అక్కడే, నీ వాక్యం నా జిహ్వకు ఎంతో మధురం, అది నా నోటికి తేనె కంటే. ఏంటిది? వాక్యం అండి. వాక్యము, నీ వాక్యము నా జిహ్వకు. జిహ్వ అంటే ఏంటి తెలుసా? నాలుక మీద పెట్టుకోగానే మనకు అది తీప చేదా జిహ్వ తెలియజేస్తుంది అనమాట. నా జిహ్వకు, నాలుగు మీద పెట్టగానే తెలియజేసేది ఏంటి? జిహ్వ తెలియజేస్తుంది అనమాట. నా జిహ్వకు ఏమన్నాడు? ఎంతో మధురం. ఇంకా ముందుకెళ్తే అది తేనెకడు తీయగా ఉందంటున్నాడు. ఇదేది తేనెకడు తీయగా ఉందని చెప్పంటే వాక్యమేనన్నమాట. మరోజు అంటాడు, తేనెకడను జుంటె తేనె దారుల కంటే మధురము ఏది అని చెప్పంటే దేవుని వాక్యమేనన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, నీ వాక్యం నా జిహ్వకు ఎంతో మధురం, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. ఈరోజు దేవుని వాక్యం మనం అందరం వింటున్నాం, లేక ప్రతి వారం దేవుని వాక్యం వింటున్నాం, లేక ప్రతి చోట దేవుని వాక్యం వింటున్నాం. కానీ ఆ వాక్యం ఎలా ఉంటుంది అని చెప్పంటే తేనె కంటే తీగా ఉంటుంది అని చెప్పి ప్రభు స్తోత్రం కలుగునగా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నామ మహిమార్థంగా ఈరోజు నేర్చుకున్న ఈ వాక్య భాగంలో ప్రత్యేకత ఏంటి అంటే, దేవుడు నీ జీవితానికి ఇచ్చిన ప్రత్యేకమైనటువంటి కృప శ్రేష్టమైంది. ఏం చెప్పంటే, మన యొక్క వాక్య భాగంలో దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం, తెలివిని నేర్చుకుంటున్నాం. అవన్నీ వాక్యంలోనే వస్తున్నాయి అంట మనకి. ఆ దేవుడు వాక్యం అలాగే తెలియజేస్తూ ఉంది ప్రియ దేవుని పిల్లలారా. అందుకనే దేవుని యొక్క వాక్యంలో చక్కని మాట, నీ వాక్యము నా పాదములకు దీపం, త్రోవకు వెలుగు. అది చీకట్లో ప్రయాణం చేస్తూ ఉంటాం కదా మనం. ఏది కావాలి? వెలుగు కావాల్సిందే కదా. లోకము చీకటి. మనం లోకంలో ప్రయాణం చేస్తున్నాం కనుక మనం నడిచే ఆత్మీయ నడకకు కావలసింది దేవుని వెలుగు అన్నమాట. అది ఇస్తూ ఉన్నాడు మనకి, అది అనుగ్రహిస్తూ ఉంటున్నాడు మన జీవితానికి దేవుడు. ఎందుకు అని చెప్పాడు? ఆయన వెలుగై ఉన్నాడు, త్రావుకు వెలుగై ఉన్నాడు, త్రావుకు దీపమై ఉన్నాడు ప్రభు. ఏ త్రావుకు అని చెప్పండి? నువ్వు నడిచే త్రావుకు. యేసు ప్రభు వారు 2 త్రావులు చూపించారు. ఒకటి వెడల్పైన మార్గం, ఒకటి ఇరుకు మార్గం కదా. యేసు ప్రభు చూపించాడు వెడల్పైన మార్గం, రెండవది ఇరుకు మార్గం. ఇరుకు మార్గం నడవటానికి ప్రయాసపడి అని అన్నాడు. ఇరుకు మార్గం నడవటానికి ప్రయాసపడి పోరాడుడి అని అన్నాడు అన్నమాట. అంటే దేవుని మార్గంలో జీవించడానికి పోరాడుతూ ఉండాల్సిందే. ఎందుకు అని చెప్పండి? దేంతో? మొట్టమొదటి నీ శరీరంతో పోరాడాలి. ఇది ఎప్పుడు ఆశపడుతూ ఉంటుంది అనమాట కదా. ఎప్పుడు శరీరం ఏం ఆశపడుతుంది అంటే ఎప్పుడు ఆశపడుతూనే ఉంటుంది. ఆశ ఆశ. ప్రియ దేవుని గమనించండి. ఒక పక్క అమ్మాయి 10 కాసులు బంగారం మంచి నెక్లెస్ వేసుకుంది అనుకోండి, ఖచ్చితంగా నాకు కావాల్సిందే. మన స్థాయి ఒకసారి ఆలోచించము, అది మనకి అవసరమా? ఏమండి, దానికోసం అప్పని చెవయ్యా, పాపం వీడిని బాధ పెట్టేస్తావు. ఎవరిని? మీ ఆయన. అప్పని చెవయ్యా, తర్వాత తీసుకుందాం. దేనికోసం? దీన్ని ఆశ అంటారు. ఎలాగూ జరగట్లేదు అంటారా? ఇప్పుడు ఎవరు ఏది కొనుక్కున్నా మనం కూడా కొనుక్కోవాలి కదా.
ఎవరు ఏది కొనుక్కున్నా సరే ఏమనుకున్నారో తెలుసా, మనం కూడా కొనుక్కోవాల్సిందే. మన స్థాయి కొనుక్కునే స్థాయి కాదే అనే ఆలోచనే ఉండదు. అందుకేమవుతున్నాం అప్పుల పాలవుతున్నామండి. ఎందుకునయ్యా మేము అప్పు అయిపోతున్నాం? ఎందుకైపో? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని శుభ్రంగా వాడుకో. దేవుడు నీకు ఇచ్చిన రూపాన్ని క్రమంగా ఖర్చు చేయి. నీ గృహానికి, నీ కుటుంబానికి, నీకు, నీ బిడ్డలకు సరిపడ ఇచ్చిన దాన్ని వ్యర్థం చేయకో. వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడకు, కొనుక్కోకో. అది నీకు అవసరం లేదు కదా, ఎందుకు? వాళ్ళు కొన్నారు, నేను కొనాల్సిందే. ఈ పంతాన్ని తీసేసుకో బ్రతుకులో, ఆ ఆశని దూరపరచుకో బ్రతుకులో. నువ్వెవరో తెలుసా? దేవుని కుమార్తె, కుమారుడు. తగ్గి ఉండాలంత. దేవుడు మనకు అవసరం అన్నీ ఇస్తున్నాడు, ఇంకెందుకమ్మా మనకి అని అనుకో. నేను అంటలా, నువ్వు అనుకోవాలి. నేను అంటాను, హాయి గారు అట్టగా చెబుతారంటారు. కనుక నువ్వు అనుకో, నాకు చాలు, మనకి చక్కగా ఇస్తున్నాడు కదా, సమృద్ధి ఇస్తున్నాడు కదా, ఎందుకంటే మనకేం కావాలి అని అనుకో. అది నీ జీవిత ఆత్మీయ పరమార్థం అన్నమాట. ఆత్మీయ పరమార్థం అలాంటిది. అలాగుండి దేవుని వైపరచండి, అలాగుండి దేవుళ్ళు ముందుకు సాగండి, అలాగుండి దేవుల్లో ఎదగండి. దేవుడు శక్తిమంతుడు, తన కృప శ్రేష్టమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంచేత ఈ దినమున నీ వాక్యమైన నీవు దావీదు పలికిన చక్కని మాట, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు, నువ్వేనయ్యా నా జీవితం నడిపించేది అని అనుకో. అలాగూ నువ్వు ఉండి నీ యొక్క జీవితం నడిపించుకో. సమృద్ధి నీ గృహానికి, నీ కుటుంబానికి వస్తుంది. అన్ని కార్యాల్లో ఆయన నెరవేరుస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయనే కదా వెలుగు, ఆయనే కదా దీపం. అన్ని సమకూర్చారు, సిద్ధపరుస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 మాటలు విన్నారు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం, సత్యాన్ని విన్నారు. ఆయన మనకు దొరికాడు, మనతో ఉంటున్నారు, మన నడిపిస్తూ ఉంటున్నారు. ఈ వాక్యం నీకు దొరికింది, నువ్వు వాక్యాన్ని పట్టుకుని నడుస్తూ ఉన్నావు. అంచేత ఆ వాక్యానుసార జీవితాన్ని కలిగి ఉండు. దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. చెవుమగిలిన ప్రియ పరులకు తండ్రి, మా ప్రియ బిడ్డల అవసరతలు అన్నీ తీర్చండి నాయన. శారీరకంగా బిడ్డలను బలపరచండి, ఆత్మికంగా బిడ్డలను బలపరచండి. గృహ కుటుంబాలకు అవసరమైన సకల సమృద్ధిని కలిగించండి నాయన. ఏ లోటు లేని గృహాలుగా, ఏ లోటు లేని కుటుంబాలుగా మన బిడ్డలు ఉండాలి నాయన. అలాగూ నడిపించండి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని మనకును ప్రభువును ప్రేమించబడరు సదా తోడిని నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసునామమునకే జయం కలుగును గాక, ఆమేన్. Thank you.